తెలంగాణలో ఇంకొన్ని నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్ని కోల్పోతారు. ఇది బీజేపీ నేత రామచంద్రరావు గారు చెప్తున్న మాట. నిజానికి ఇలాంటి మాటలు గతంలో బీఆర్ఎస్ నాయకులు చెప్తుండేవాళ్ళు. ఇప్పటి నుంచి కాదు. తెలంగాణలో కాంగ్రెస్ అలా గెలిచిందో లేదో ఇంకా ప్రభుత్వాన్ని చేపట్టక ముందే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటానికంటే ముందే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళలో ఉండదు, వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటారు, వీళ్ళలో వీళ్ళే తన్నుకుంటారు, వీళ్ళలో వీళ్ళే గుద్దుకుంటారు, వీళ్ళు ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం సస్టైన్ చేయలేరు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోయిద్దని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఆ మాట్లాడిన వ్యక్తుల్లో కడియం శ్రీగారు కూడా ఒకళ్ళు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మాట్లాడారు. ఇవాళ అదే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా. సరే, అయితే ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకి వాల్యూ ఎక్కడ వస్తుందంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కొన్ని కుమ్ములాట్లు జరుగుతున్నాయి. సొంత పార్టీకి వ్యతిరేకంగా, సొంత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొండా సురేఖ ఫ్యామిలీ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే ఎంతో కొంత అనిరుద్ రెడ్డి, ఇలాంటి కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి సహజంగానే రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకి కొంత వాల్యూ వస్తుంది. అంటే కాంగ్రెస్లో వాళ్ళే తన్నుకుంటున్నారు, వాళ్ళే గుద్దుకుంటున్నారు, వాళ్ళ మీద వాళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి సహజంగా రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలకి కొంత వాల్యూ ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 65 సీట్ల మద్దతుతోటి. 64 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సిపిఐ 1, మొత్తం 65 స్థానాల మద్దతుతో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. తర్వాత 2 ఉప ఎన్నికలు జరిగాయి. ఆ 2 కూడా బీఆర్ సిట్టింగ్ స్థానాలు. ఆ 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ వరం 67, అంటే 65 + 2 67. పైగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు మారారు. సరే, ఈ 10 మందిలో ఒక 3-4 ఇంకా కాంగ్రెస్లో కొనసాగుతున్నారో లేదో క్లారిటీ లేదు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. అంటే అటొక్కాలు ఇటొక్కాలు వేసిన వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఈ 10 మందిలో ఒక 6 ఖచ్చితం అనుకుందాం. ఈ 6 అయినా సరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈ 6 కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నారు. సో ఈ 6 బలం కలిపినప్పుడు ఎంత? 73. అంటే 70కి పైగా స్థానాల మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఉంది. అధికారంలో ఉండాలంటే కావాల్సిన మద్దతు ఎంత? 60 స్థానాలు. అంటే కావాల్సిన స్థానాల కంటే ఒక 10 స్థానాలు ఎక్కువే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. 10 కాదు, 13 స్థానాలు ఎక్కువే ఉన్నాయి. 13 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువే ఉంది. ఈ 73 మందిలో ఒక 3-4 అలిగి వెళ్ళిపోయినంత మాత్రాన, లేదు వాళ్ళని పార్టీ సస్పెండ్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. రెండోది, ఈ 3-4 తీసి పక్కన పడేస్తే మిగతా వాళ్ళంతా కామైపోతారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే తీసి పక్కన పడేస్తారని భయం వస్తుంది. అంటే ఈ 3-4 తీసి పక్కన పడేయటం వల్ల పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, పైగా లాభం ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడటానికి వెనక ముందు ఆడతారు, భయపడతారు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తిరుగుబాటు వస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పటికప్పుడు అనుకుంటున్నారు, కానీ అది వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా వెంటనే ఎన్నికలు కోరుకునే వాళ్ళు కాదు. ఎన్నికలు అంటే ఖర్చుతో కూడిన పని. ప్రతి ఎమ్మెల్యేకి 15 కోట్లుగా పైగా ఖర్చు అవుద్ది. కాబట్టి అసలు ఎన్నికలు ఇప్పుడు ఎవరు కోరుకోరు. ఒక్కసారి ఎమ్మెల్యే పదవి వస్తే 5 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉండాలనే కోరికే చాలా మందిలో ఉంటుంది. ఉన్నంతలో సంపాదించుకోవాలి, మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు. కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నాం, అలాగ ఉందాం అంతే అనే ఆలోచనతోనే ఉంటారు తప్ప ఎమ్మెల్యే పదవులు పోగొట్టుకుని ఎన్నికలకి వెళదామనే ఆలోచనతో ఎవరు ఉండరు. అంతెందుకండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల మీద లెక్క ప్రకారం అయితే అనర్హత పెట్టి పడాలి, కానీ పడట్లేదు. ఎందుకు? వీళ్ళు పార్టీ మారామని ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి, ఎన్నికలకు వెళ్ళాలి. ఎన్నికలకి వెళ్ళటం అంటే ఖర్చుతో కూడిన పని. అంటే ఖర్చు పెట్టి మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు, రిస్క్. కాబట్టి ఈ రిస్క్ను భరించడం ఇష్టం లేక పార్టీ మారిన వాళ్ళు ఎన్నికలకు వెళ్ళడానికి ఇష్టపడక పార్టీ మారామన్న విషయాన్ని కూడా అంటే దాచేస్తున్నారు. వాళ్ళు పార్టీ మారిన మాట నిజం, కానీ మారామని టెక్నికల్ ఒప్పుకోవట్లే. ఒప్పుకుంటే ఉప ఎన్నికలకు వెళ్ళాలి, అది పరిస్థితి. అంటే పార్టీ మారిన వాళ్ళే ఒప్పుకోవట్లేదు. ఇక పార్టీలో ఉన్నోళ్ళు ప్రభుత్వం మీద కోపం ఉన్నా
లేదు పార్టీ మీద కోపం ఉన్నా దాచుకుంటారు తప్ప బయటపడరు. ఇప్పటిదాకే ఎందుకు కొంతమంది ఆయన బయటపడుతున్నారు, ఏం చేయలేరే, కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామన్లే అని బయటపడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళంతా కామైపోతారు. సో ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మద్దతే ఉంది. అవసరమైతే ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం మద్దతును కూడా తీసుకోగలరు. సరే, అవసరం ఇప్పుడు లేదు, అవసరం రాదు కూడా. కానీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఎంఐఎం కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నిలవచ్చు కాక. కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను అనుకోవటం 2028 దాకా డోకా లేదు. అంటే ఎన్నికలు వచ్చేంత వరకు డోకా లేదు. థ్యాంక్ యూ.